మళ్ళీ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్తుంది. ఇక మళ్ళీతో పాటు వాళ్ళ మేడం కూడా వస్తారు. ఇక వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కూడా రావడంతో మళ్ళీ అయితే చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు నేను ఇవ్వబోయే ప్రెజెంటేషన్ నన్ను అలాగే నా కాలేజ్ని ఈ రెండింటిని కూడా మంచి స్థాయిలో నిలబెడతాయి, చూడండి అని చెప్పి అక్కడ ఉన్న మళ్ళీ అయితే పెన్ డ్రైవ్ని తన ల్యాప్టాప్కి అటాచ్ చేసి తనైతే స్క్రీన్ మీద వచ్చేలా చేస్తుంది. ఇక స్క్రీన్ మీద అక్కడ ఉన్న పై ఆఫీసర్స్ అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగా ఇంతలో ఆ మేడం కూడా చూస్తూ ఉంటారు. ఇక ఆ స్క్రీన్ మీద అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ముద్దు పెట్టుకున్నట్టుగా వస్తుంది. ఇక అది చూసి మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది వచ్చింది ఏంటి అని చెప్పి మొత్తం అంతా కూడా చెక్ చేస్తుంది. ఇక చెక్ చేసేసరికి ఆ పెన్ డ్రైవ్లో అయితే అవే ఫోటోలు ఉంటాయి. అది చూసి అక్కడ ఉన్న మళ్ళీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఒక అబ్బాయి ముద్దు పెట్టుకున్న ఫోటో చూసి అక్కడ ఉన్న ప్రొఫెసర్లు అందరూ కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఏంటి నువ్వు ఇవ్వబోయే ప్రజెంటేషన్ ఇదేనా, ఇలాంటి చెత్త ప్రజెంటేషనా అని చెప్పి వాళ్ళైతే అంటూ ఉంటారు. దాంతో మళ్ళీ అయితే ఒక్క నిమిషం సార్, ఈ ప్రజెంటేషన్ సేమ్ నేను చార్ట్లో కూడా గీసుకొని వచ్చాను, ఇదిగోండి కావాలంటే చూడండి అని చెప్పి మళ్ళీ ఆ చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తుంది. ఇక చూసేసరికి ఆ చార్ట్ అయితే వైట్ చార్ట్ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు మీ కాలేజ్ అంటే ఇదేనా, మీ కాలేజ్ ఇలాంటిదేనా అని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ మేడంతో అంటారు. అది విని వాళ్ళ ప్రిన్సిపల్ మేడం ఒక్కసారిగా షాక్ అయి తనైతే మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నా పరువు నా కాలేజ్ పరువు తీయడం కోసమేనా నువ్వు ఈ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నావు అని చెప్పి మళ్ళీని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. దాంతో మళ్ళీ అయితే ఈ మేడం అది కాదు మేడం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది మేడం ప్లీజ్ మేడం మీరు అపార్థం చేసుకోవద్దు అని చెప్పి మళ్ళీ అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా సరే ప్రిన్సిపల్ మేడం మళ్ళీని తిడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి సిద్ధు వచ్చి ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అది చూసి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సిద్ధు మేడం దగ్గరికి వచ్చి మేడం మళ్ళీకి బదులు నేను ప్రజెంటేషన్ ఇవ్వచ్చా అని చెప్పి సిద్ధు అంటాడు. ఆ మాట వినగానే మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సిద్ధు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే మళ్ళీ అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది నా ప్రజెంటేషన్, వీళ్ళు దొంగతనం చేసి సిద్ధు ఇప్పుడు నా ప్రజెంటేషన్ ఇప్పుడు అందరి ముందు తను చేసినట్లుగా ఇక్కడ బిల్డప్ ఇస్తున్నాడని చెప్పి మళ్ళీ చాలా సీరియస్ అవుతూ ఉంటుంది.